మనకి దైనందిన జీవితంలో మనం తీసుకునే ఫుడ్లో విటమిన్స్, మినరల్స్, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేది ఎంత అవసరమో మనకు తెలుసు. సో వీటి గురించి ఒక్కొక్క విటమిన్ దేంట్లో మనకి పుష్కలంగా మనకు ఒక డైలీ డోస్ ఆఫ్ ఈచ్ విటమిన్ అనేది ఎలా తీసుకుంటే మనకు వస్తుందో చెప్తాను, చివరిదాకా వినండి. విటమిన్ ఏ మనకి చాలామంది క్యారెట్ అనుకుంటాం, కాదు, స్వీట్ పొటాటో. ఒక స్వీట్ పొటాటో తినడం వల్ల మనకు 1 డే కావాల్సిన విటమిన్ ఏ అందుతుంది. నెక్స్ట్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అయితే మనకి నాన్ వెజిటేరియన్ అయితే సాల్మాన్, ట్యూనా, ఈ ఫిష్ షోర్స్. వెజిటేరియన్ అయితే ఫ్లాక్ సీడ్స్ లైట్గా మనకి ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నదైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ ఎనీ ఫుడ్తో కలుపుకోవడం వల్ల 1 డే డోస్ ఆఫ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అందుతుంది మనకి. విటమిన్ ఏ వచ్చేసి మనకి ఆల్మండ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, వీటిని మనం తీసుకున్నట్టయితే 1 డైలీ డోస్ ఆఫ్ విటమిన్ ఈ అందుతుంది మనకి. విటమిన్ సి మీకు తెలుసు, గోవా, జామకాయ. 1 జామకాయ తింటే 400% ఆఫ్ విటమిన్ సి ఒక రోజుకు కావాల్సింది మనకి అందుతుంది. విటమిన్ B12 వచ్చేసి 1 హోల్ ఎగ్, ఒక పూర్తిగా ఆరోగ్యకరమైన ఎగ్ తింటే మనకు విటమిన్ B12 వస్తుంది. వెజిటేరియన్ అయితే 1 కప్పు పెరుగు, దీంట్లో 50% B12 వస్తుంది, బట్ స్టిల్ 1 కప్పు పెరుగు కనుక మనం తిన్నట్టయితే విటమిన్ B12 వస్తుంది. కాల్షియం వచ్చేసి మనకి పాలు అనుకుంటారు కదా, కాదు, మునగాకు, మొరింగా రిచ్ ఇన్ కాల్షియం. సో మనకి ఇది పొడి రూపంలో కూడా దొరుకుతుంది, మనం చేసుకోవచ్చు. దీన్ని మనం ఎనీ ఫుడ్లో కలుపుకొని తీసుకోవడం వల్ల ఫుల్ కాల్షియం మనకు దొరుకుతుంది. ఐరన్ నాన్ వెజిటేరియన్స్కి అయితే లివర్లో దొరుకుతుంది. వెజిటేరియన్స్కి అయితే స్పినాచ్, మన పాలకూర లేకపోతే బీట్రూట్లో మనకు కావాల్సిన ఒక రోజుకి కావాల్సిన ఐరన్ మనకు దొరుకుతుంది. జింక్ నాన్ వెజిటేరియన్కి ఓస్టర్స్, షెల్ అంటాం కదా, వాటిలో సంబంధించి నాన్ వెజ్ దాంట్లో దొరుకుతుంది. అదే వెజిటేరియన్స్కి అయితే మనకి మిక్స్డ్ నట్స్, అంటే మన పంప్కిన్ సీడ్స్, తర్వాత ఆల్మండ్స్, ఇవన్నీ నట్స్ మిక్స్గా చేసి తీసుకున్నప్పుడు మనకు కావాల్సిన జింక్ మనకు నట్స్లో దొరుకుతుంది.